దేవుని నా స్తోత్రం, మీ అందరికి నా వందనాలు. దేవుడు గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు కాచి కాపిన దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. ఇది నాన్న దేవుడు మనందరినీ కూడా గత నెలంతా కూడా క్షేమంగా కాపాడి మరలా కొత్త నెలలో దేవుడు తీసుకొచ్చినందుకు, అలాగే ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి, ప్రతి ఒక్క కష్టం నుంచి, ఎవరికే సమస్యలు ఉన్నాయో, ఎవరికే బాధలు ఉన్నాయో ప్రతిదీ కూడా దేవుడు తెలిసింది కనుక ప్రతి దాంట్లో నుంచి కూడా దేవుడు మనం బయటకు తీసుకొచ్చినందుకు దేవుడికి వందనాలు చెప్తాం. దేవుడి స్తోత్రం కనుక. అలాగే దేవుడు వాక్యం మొదలు పెట్టుకుండగా ముందుగానే దేవుడు మన మాటను చెప్తున్న జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో భూమి ఉన్నంత కాలం కూడా కడుపు నిండా ఆహారం ఉండాలా, వస్త్రాలు ఉండాలా, గృహం ఉండాలా, ప్రతి దాంట్లో కూడా సమృద్ధి ఉండాలా. అలాగే ప్రతి నెల మొదటి వారం వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా వారి గృహంలో తలచుకునే విషయం ఏంటంటే 30వ తారీఖు వరకు కూడా బాగానే ఉంటారు. మొదటి వారం వచ్చేటప్పటికి ఏం గుర్తొస్తుందండి? ఈఎంఐ గుర్తొస్తుంది. ఇది నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరికైతే ఇబ్బంది ఉందో, ఎవరికైతే కష్టం ఉందో, ఎవరికైతే బాధతో ఉండి నా దేవుని ఆదాలు పట్టుకుని నేను ఎంతగానో గోజాడినప్పుడు కూడా శత్రువు అనేవాడు నాకు సహాయం చేయకుండా ఏదో రీతిగా నన్ను ఇబ్బంది పెడుతున్నానని చెప్పి ఎవరైతే దినాన దేవుని యొక్క మందిరానికి వచ్చిన అందరితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దిగులు పడద్దు, భయపడద్దు. మీకు ఎంతైతే కష్టం ఉందో సేవకు తెలుసు, అలాగే పరలోక రాజు దేవుడికి తెలుసు. దేవుని స్తోత్రం కనుక తెలుసును కనుక ఎవరైతే బాధవుతున్నారో, దిగులుతున్నారో, 1వ తారీఖు వచ్చింది, అది 10వ తారీఖు వెళ్ళే వరకు, లేకపోతే 15వ తారీఖు వెళ్ళే వరకు వారు గుండెలు దడదడలాడుతూ ఇప్పుడు నా యొక్క అద్దె కట్టాలి, ఇప్పుడు నా EMI కట్టాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సందేహంతో, కట్టిన వారు పర్లేదు, కట్టలేని వారి పరిస్థితి చూసినట్లయితే వారు చేయమన్న ప్రార్థన పెట్టి మేము ఎంతగానో గోజాడి దేవుడి ప్రార్థన చేయగా రాత్రికాల సమయంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా ప్రియబిడ్డను నేను విడిచిపెట్టను, కానీ శత్రువు అనేవాడు ఏదో రీతిగా వాడిని పాడు చేద్దామని వారు నన్ను విడిచిపెట్టి దూరంగా తీసుకుపోదామని చెప్పి సాతాను చాలా ప్రయత్నిస్తున్నాడు కనుక సాతానుకు లొంగకుండా నా వైపు మరి ఎక్కువగా తిరిగినట్లయితే నేను ఇప్పటి వరకు కూడా ఎంతైతే కాపాడానో మరి ఎక్కువగా దేవుడు వారిని దీవిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం కనుక ఆ దీవెన ఎవరికైతే కావాలో, ఆ ఇబ్బంది అనే కష్టంలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరితో కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, దిగులు పడద్దు, బెంగ పెట్టుకోవద్దు. రాబోయే దినాల్లో ఇప్పుడున్న స్థితి కన్నా ఇంకా ఉన్నతమైన స్థితితో దేవుడు తీసుకువెళ్ళి అనేక మందికి పెట్టేవారుగా దేవుడు నేను చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక. ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే, ఈ భూమి మీద అనేక మంది మనుషులు ఉన్నారు, ఒక్కొక్క తలంపు ఒక్కొక్కలా ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఎన్ని తలంపులు ఉన్నా కూడా దేవుని యొక్క తలంపే, దేవుడికి ఏదైతే ఇష్టకాలమో అదే జరుగుతుంది. కానీ మనుషులకి ఏది ఇష్టకాలం ఉంటుందో అది దేవుడు ఇప్పుడు కూడా చేయడు. కాబట్టి దేవుడు ఇది అంటున్న మాట ఏంటంటే, ఎంతో నమ్మకం కలిగి దినాన్ని దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీరు దుఃఖంతో వచ్చున్నారేమో, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా దుఃఖపడదు, బాధపడదు, వేదన పడద్దు. తిరిగి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని సంతోషంగా పంపిస్తాము, మీకు ఏదైతే అవసరం ఉందో ప్రతిదీ కూడా తీరుస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక ఆ తీర్చే దేవుడు మన మధ్య ఉన్నాడు కనుక దిగులు పడద్దు, బెంగపడద్దు. ప్రాముఖ్యంగా దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీ హృదయంలో ఏదైతే ఆలోచన ఉందో అది దేవదేవుడు తెలిసిన కనుక మరి ఎక్కువగా ప్రార్థన చేయండి, ఆయన ఇచ్చే దీవెన పొందండి. దానికన్నా ముందుగా ఇచ్చిన దీవెనని మర్చిపోకుండా మరి ఎక్కువగా ప్రార్థన చేసినట్లయితే ఒక దీవెనతోనే దేవుడు నేను విడిచిపెట్టడు. కానీ బట్టల షాపులో ఎలాగైతే వస్త్రాలు అమ్మబడతాయో, అమ్మబడిన తర్వాత మన కొత్త స్టాక్ ఎలాగైతే వస్తుందో అదే రీతిలో దేవుని యొక్క దీవెన దగ్గర ఆగకుండా అలా వస్తూనే ఉంటుంది. దేవుని స్తోత్రం కనుక ఇది వాక్యం చూద్దాం. దేవుని యొక్క మందిరంలో మనం వస్తున్నాం. వచ్చిన వారు చక్కగా పాటలు పాడుతున్నారు, వాక్యం వింటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, తిరిగి వెళ్తున్నారు. కానీ దేవుని మందిరంలో అసలుకి మనం ఏమి దొరుకుతుంది? దేవుని మందిరంకి వచ్చినట్లయితే దేవుడు మనకి ఏమి ఇస్తాడు? అలాగే మనము దేవుని దగ్గర సమయానికి వచ్చినట్లయితే ఎలాగో దేవుడు కాపాడతాడు. చూద్దాం. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. నీ మందిరం ముందు నివసించమని చాలా ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్య భావం దేవుడు అంటున్నాడు, ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని యొక్క మాట వింటారో, అలాగే దేవుడు చెప్పే ప్రతి దానికి అంగీకరించి లోపడతారు, వారి కోసం దేవుడు చెప్తున్న మాట ఏమంటే, నీ మందిరం మందు నివసించేవారు కానీ వీళ్ళు నాన్న
దేవుని యొక్క మందిరానికి వచ్చున్నారో, వచ్చిన మీతో దేవుడు చెప్తున్నారు, ఎవరైతే దేవుని యొక్క మందిరంలో కూర్చున్నారో మొదటి కుర్చీ మొదలుకొని చివరి కుర్చీ వరకు కూడా వాళ్ళందరినీ కూడా ఏమని చెప్తున్నారంటే వాళ్ళందరూ కూడా ధన్యులు అంటున్నారు. దేవుని స్తోత్రం కలగాక. ఎవరైతే ధన్యత కలిగి ఉండాలో, ఎవరైతే దేవుని యొక్క దీవెన పొందాలో, ఎవరైతే దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలో, ఎవరైతే దేవుని యొక్క ఇచ్చే ప్రతి ఒక్క దీవెను పొందాలని ఆశపడుతున్నారో వారు మొట్టమొదటిగా చేయడం పని ఏంటంటే ఇంటిగా కూర్చోవడం కాదు, కానీ ఆదివారం సమయం అయినప్పుడు ఎవరైతే దేవుని యొక్క మందిరం వస్తారో వారు మొట్టమొదటి పొందే దీవెన ఏంటంటే వారందరూ కూడా దేవుని యొక్క బిడ్డలు, వారు ఇప్పుడు కూడా ఆశీర్వాదం పొందిన, ధన్యత పొందిన కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాడని దేవుడు సాయం చేస్తుంది. దేవుని స్తోత్రం కలగాక. తర్వాత ఆయన అంటున్నాడు, వారు నిత్యము దీన్ని స్తుతించుదురు. కీర్తన గ్రంథంలో భక్తుడు అంటున్నాడు, కోరాహు కుమారులు కీర్తన రాస్తున్నారు ఏంటంటే, దేవా నేను మీ మందిరంకి వచ్చినప్పుడు నువ్వు నన్ను విడిచిపెట్టలేదు, నన్ను ఆశీర్వదించున్నావు, అలాగే నేను నువ్వు ఇచ్చిన దీవిని నేను మర్చిపోకుండా ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తున్నానని చెప్పి ఇక్కడ భక్తుడు ఆయన సంతోషంతో ఆనందంతో దేవుని దగ్గర ఒక కీర్తన పాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నా మందిరానికి వచ్చిన మిమ్మల్ని అందరూ కూడా దేవుడు అంటున్నాడు, మీరందరూ కూడా ధన్యులు. ధన్యులనే మాటతో మీరు ఆగిపోకూడదు, కానీ నా దేవుడు నన్ను దీవించున్నాడు, నా దేవుడు నన్ను ప్రాముఖ్యంగా ఎవరైతే నమ్మకం కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో వాళ్ళందరినీ కూడా మర్చిపోకుండా ఉన్న కుమారుడిగా కుమార్తెగా నేను ఉన్నాను కనుక నన్ను దీవించిన దేవుని నేను ఇప్పుడు కూడా స్మరించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ స్తుతిస్తాను, కానీ ఇచ్చిన దేవుని మర్చిపోయేవాడుగా నేను ఉన్నానని చెప్పి ఆ కాలంలో భక్తుడు చెప్తున్నాడు. ఇది నాన్న మనతో కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీకు ఇచ్చిన దీవెన చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మరీ పెద్దది కావచ్చు, ఎలా ఉన్నప్పుడు కూడా నువ్వు చేయవలసిన ప్రాముఖ్యం పని ఏంటంటే ఆ దీవెన దొరికే వరకు ఎంతైతే నువ్వు నాకు ప్రార్థన చేస్తున్నావో ఆ దీవెన పొందిన తర్వాత కూడా ఆయన మర్చిపోకుండా స్తుతించిన దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలగాక. అలా స్తుతులు అర్పించిన తర్వాత దేవుడు అంటున్నాడు 5వ వచనం, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గం వారికి అతి ప్రియులు. ఇక్కడ అంటున్నాడు భక్తుడు ఏమన్నాడు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఎవరైతే ఈ దినాన్ని చూసినట్లయితే అనారోగ్యం వస్తుంది, మంచి మందులు వాడినట్లయితే దేవుడు వాడిని స్వస్థపరుస్తాడు. ఇక్కడ దేవుడు అనారోగ్యం కోసం చెప్పట్లేదు, కానీ బాధతో కష్టంతో హృదయంలో ఉన్న వేదనతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక నీరసంగా ఉన్న వ్యక్తితో దేవుడు పోలుస్తున్న. దేవుని స్తోత్రం కలగాక. ఎప్పుడైతే నీవు బలము కావాలని, శక్తి కావాలని, నా దేవుని యొక్క దీవెన పొందాలని, ఆయనే నాకు సహాయం చేస్తారని, ఆయన తప్ప నాకు ఎవరు లేరని చెప్పి ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మందిరానికి వస్తున్నా నీతో దేవుడు అంటున్నాడు, నా కుమార్తె నా కుమారుడా, ఎంతో దిగులుతున్నావు, ఎంతో బాధతున్నావు, ఎంతో వేదనతున్నావు, నీ ఒంటిలో శక్తి ఉంది, కానీ నీ హృదయంలో చూసినట్లయితే నువ్వు ఎంతో దిగులుతున్నావు కనుక వచ్చి నువ్వు తిరిగి వెళ్ళిపోవడం కాదు, కానీ నా బలంతో నా శక్తితో నేను నింపుతానని దేవుడు చెప్తున్నా. దేవుని స్తోత్రం కలగాక. అందుకే భక్తులు అంటున్నాడు, నీ వల్ల బలమునందు మనుషులు ధన్యులు. ఎవరైతే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క దాన్ని డబ్బు పెట్టి కొనుక్కుంటారు, అది కొద్దిసేపు ఉంటుంది, తర్వాత మళ్ళా ఆ డబ్బు ఉన్నంతసేపే ఆనందము, తర్వాత ఏమీ కూడా కనబడదు. కానీ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తితో దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మందిరానికి వస్తున్నావో, నీకున్న బాధ కోసం, నీకున్న వేదన కోసం దేవుని యొక్క మందిరంలో ఎప్పుడైతే నువ్వు భోజాడి ప్రార్థన చేసి ఆయన యొక్క పాదాలు ఎప్పుడైతే పట్టుకుని నువ్వు దేవుని దగ్గర వేడుకుంటున్నావో, ఆయన ఇచ్చిన శక్తి ఎలాంటిదంటే ఈ లోకంలో ఎంత కోట్లు పెట్టి కొన్నప్పుడు కూడా అది దేనికి కూడా పోల్చడానికి సరిపోతుంది. దేవుని స్తోత్రం కలగాక. తర్వాత అంటున్నాడు భక్తుడు, యాత్ర చేయి మార్గం వారికి అతి ప్రియములు. యాత్ర అనగా జీవితకాలం ప్రయాణంలో అనేక మంది ఒడిదుడుకులు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయినప్పుడు కూడా దేవుడు వారితో చెప్పే మార్గం ఏంటంటే ఆ మార్గం వారిది కాదు, దేవుడు నడిపించే మార్గం. దేవుని స్తోత్రం కలగాక. ఎప్పుడైతే దేవుని యొక్క మార్గంలో మనము నడుస్తూ ఆయన చెప్పే మాట వింటూ ఆయన ఏదైతే చూపిస్తున్నాడో దాన్నే చూస్తూ మనం ఎప్పుడైతే ముందుకు పోతున్నామో ఆ ప్రేమ దయ పొందిన ప్రతి ఒక్క బిడ్డలకి మొట్టమొదటిగా వారి నోటంటే వచ్చేది ఏంటంటే, మేము నడిచే మార్గం మాకు ఎంతో సంతోషంగా ఉన్నది కనుక ఆ మార్గం నుంచి నిలుపోమనే మాట మనం నోటంటే రావాలి. దేవుని స్తోత్రం కలగాక. జాగ్రత్తగా గమనించి ఒక 10 మంది ఉన్నారు మనుషులు, 5గురు చూసినట్లయితే వాడు దారి తెలియక కుడి పక్కన పోతాడు, ఎడమ పక్కన పోతాడు. కానీ దేవుని యొక్క కృపను బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేయడం వలన దేవుడు మనం విడిచిపెట్టకుండా, నా కుమారుడా నా కుమార్తె నువ్వు నా మాట విన్నావు కనుక నేను విడిచిపెట్టనని చెప్పి ఆయన ఎప్పుడైతే మనం ఒక మంచి మార్గం నడిపిస్తున్నాడో
ఆ మార్గం బట్టి అనేక మంది చెప్పే మాట ఏంటంటే, వీరు ప్రియమైన బిడ్డలు కనుక దేవుడి యొక్క అడుగుజాలలో నడుస్తుందని మీరు చెప్పడం కాదు, కానీ అనేక మంది మీకోసం చెప్పుకునేలా దేవుడు చేయబోతున్నారు. దేవుడి స్తోత్రం కనుక. చూడండి, ఈ లోకంలో చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఒక మంచి ఉద్యోగం చేసిన బిడ్డలు ఒక మంచి స్కూల్లో చదివిన తల్లిదండ్రులు ఎంతైతే సంతోషపడతారో, పక్కన ఉన్నవారు కూడా వారిలో కూడా ఏమని పలుకుతారంటే, అబ్బా మీరు మంచి స్కూల్లో జాయిన్ చేశారని చెప్తారా? గవర్నమెంట్ స్కూలే మంచిది అంటారా? ఖరీదైన స్కూల్ మంచిదా, లేకపోతే ఏమి కొద్దిగా పాలుతో ఉన్న స్కూల్ మంచిది అంటారా? కాబట్టి దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మందిరానికి వస్తున్నావో, ఎప్పుడైతే వచ్చి వెళ్ళిపోవడం కాదు, నీకున్న బాధ, నీకున్న వేదన బట్టి నా తండ్రి నాకు సాయం చేస్తాడు, ఆయన పాదాల పట్టుకుని నేను వేడుకున్నట్లయితే ఆయన నా చేయి పట్టుకున్నాడు నడిపిస్తాడు. నడిపించడమే కాకుండా నాలో ఉన్న ప్రతి బాధ కూడా తీరుస్తాడు. దేవుని స్తోత్రం కలిగాక. ఆ తీర్చడం ద్వారా మనం చేయడం పని ఏంటంటే, నా దేవుడి యొక్క మార్గం, పిల్లలు పరిగెట్టద్దు, ఆ నడిచిన మార్గము సరి చేసుకుని ఎప్పుడైతే నువ్వు ముందుకు సాగిపోతున్నావో, ఆ సాగిపోతున్న దాన్ని బట్టి జాగ్రత్తగా గమనించిన దేవుడు మొట్టమొదటిగా దేవుడు సంతోషిస్తాడు. కానీ ఈ భూమి మీద ఉన్న శత్రువు మనం చూసి ఎప్పుడు వీళ్ళని చేపట్టుకుని లాగిపోదామా, ఎలాగైనా వీళ్ళు లోకంలో తీసుకొద్దామా, లేకపోతే వారు నా మాట వినకపోతే ఏదోటి వారు ముందును పెడతాను, వారిని ఎలాగైనా రాకపోదామనే స్థితిలోనే శత్రువు ఉంటాడు. కానీ దేవుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే, అలాంటి వాడు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా నీలో ప్రార్థన శక్తి ఎప్పుడైతే ఉంటుందో వారిని చూసి భయపడేలా దేవుడు చేస్తాడు. దేవుడు స్తోత్రం కనుక. అలా కాకుండా నేను ప్రార్థన చేస్తున్నాను, మాటలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, అన్ని బాగున్నాయి, కానీ నీ హృదయంలో దేవునికి చోటు లేకపోతే అది ఎలాంటిదంటే, పోస్ట్ బాక్స్ ఉంటుంది కానీ అందులో ఉత్తరాలు పడకుండా ఎన్ని సంవత్సరాలు పోస్ట్ బాక్స్ ఉన్నా చివరికి అది ఏమైపోతుందంటే, ప్లాస్టిక్ది అయితే వర్షాన్ని తడిసి అది దానిలో ఉన్న పట్టొత్తం తగ్గిపోయి ఇరిగిపోతుంది. అదే ఇనపదైతే కొద్ది రోజుల పోయిన తర్వాత తుప్పట్టుకుపోతుంది. అదే రీతిగా నీ జీవితంలోకి దేవుని ఆహ్వానించకుండా, ఏదో నేను పైకి బాగా ఉన్నాను, వాక్యం చదువుతున్నాను, పాటలు వింటున్నాను, ప్రార్థన చేస్తున్నాను అన్నట్లయితే ఆ ఉత్తరం అనేది ఏంటంటే తెలుసా, దేవుని దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ హృదయం ఇంకా కూడా దేవుని యొక్క దీవెన నీకు తోడు ఉంటుంది. దేవుని స్తోత్రం కనుక. ఆ పోస్ట్ బాక్స్ ఉదాహరణకి దేవుడు అంటున్నాడు, నీ హృదయమే. ఆ హృదయము ఎప్పుడైతే దేవునికి ఇష్టకరంగా ఉంటుందో, ఉత్తరం రాసిన వారికి జవాబు ఎలాగైతే వచ్చి ఆ పోస్ట్ బాక్స్లో ఎలాగైతే ఉత్తరం పడుతుందో, అదే రీతిగా ప్రతిదినము ఆ దేవదేవుడు నీకు ఎప్పుడు కూడా జవాబు ఇస్తాడు. నీ హృదయంకున్న ప్రతి భారాన్ని దేవుడు తీరుస్తాడు. దేవుని స్తోత్రం కనుక. తీర్చిన తర్వాత ఏమన్నాడు చూడండి, 6వ వచనం, వారు బాకాలోయలో పడి వెలుచు దాన్ని జలములుగా చేదురు, తొలకరి వాన దాన్ని దీవులతో కప్పును. దేవుడు అంటున్నాడు మరల భక్తుల ద్వారా, వారు బాకా లోయలో పడి వెళ్ళొచ్చు. వారంట మొట్టమొదటిగా ఏమైంది, వారి జీవితకాల ప్రయాణం అంతా కూడా ఎంతో సంతోషంగా దేవుని మాట వింటూ దేవుని లోపడగా వారందరూ కూడా దేవుని యొక్క కుమార్తెగా దేవుడు చేసుకున్నారు. తర్వాత వారు అక్కడితో ఆగిపోలేదు, కానీ బాకా అనే లోయ అనే దానికి అర్థం ఏమనగా, నీ ప్రయాణం చేసే మార్గము ఇరుకైన మార్గమే, అది లోయ లాంటిదే, కానీ దేవుడు అంటున్నాడు నేను సంతోషమైన ఆనందంతో నడిపే మార్గంలో నడిపిస్తాను. దేవుడు స్తోత్రం కనుక. ఈరోజు నువ్వు నడిచే మార్గం ఇరుకైనదే. జాగ్రత్తగా గమనించండి, చివరిన గ్రౌండ్ ఉంది, కానీ మధ్యలో నడవలసిన మార్గం చాలా తక్కువ ఉంది. ఒకలో లేకపోతే ఇద్దరు పట్టే సందే ఉంది. ఆ సందు ఎలాంటిదంటే ఎంతో కష్టంగా ఉంటుంది, ఎంతో బాధతో ఉంటుంది. కానీ చివర నువ్వు గమ్యం చేరేటప్పటికి నువ్వు అనుకుంటావు, అయ్యో నేను ఇరుకు మార్గంలో వెళ్తున్నాను, నాకేమన్నా చివరికి వెళ్ళేటప్పటికి నేను ఏదైనా సంపాదించుకుంటానా, లేదా ఇక్కడితోనే ఆ మార్గంతోనే నా ప్రయాణం ముగిసిపోతుందా అని అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ ఇరుకైన మార్గంలో దేవుడికి నచ్చిన మార్గంలో ఎప్పుడైతే నడుస్తున్నావో చిట్ట చివరికి కొద్ది అడుగులు ముందుకు వేసేటప్పటికి నీకు తెలియదు, ఒక చక్కని మంచి విశాలమైన గ్రౌండ్ దేవుడు ఏర్పాటు చేసిన. దేవుడి స్తోత్రం కనుక. అలా కాకుండా మార్గము మంచి మార్గం ఎంచుకొని చిట్ట చివరికి వెళ్ళేటప్పటికి నువ్వు బూతులో పడిపోతే అప్పుడు ఎవరు నేను చేపట్టుకుని లేపుతారు, నోటు మాడుతూ అంటారు దేవుడు ఉన్నాడు కదండి, దేవుడు లేపేస్తాడు కదా అని. కానీ ఎప్పుడు లేపుతాడంటే నీకు దేవుడికి ఎప్పుడైతే చోటిస్తావో అప్పుడే దేవుడు నేను లేపుతాడు. కానీ ఎప్పుడో నీకు అమావాస్య పుణ్యానికి బాబు గారు బాగున్నారా అన్నట్టుగా దేవుని వైపు తిరిగి దేవుని ప్రార్థన చేయకుండా
నేను ఇక్కడ ఉన్నానని అని చెప్పినట్లయితే భూమి మీద మనుషులు ఎలాగైతే పట్టించుకోరో పర్లేదు, వారిని ఏమన్నా వారు మిమ్మల్ని తృణీకరించి పక్కన పెట్టినా పర్లేదు, కానీ పరలోకం ఉందన్న దేవుడు మటుకు మీరు తృణీకరించినట్లయితే ఎంత భూమి మీద తిరిగినా ఎంత ఏడ్చినా ఎవరు కూడా మీకు సహాయం చేయలేదు. దేవుడి స్తోత్రం కనుక ఆ సహాయాన్ని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోరుకోకుండా మనం ఏం చేయాలంటే ప్రతి దినము కూడా ఆ దేవుడి పాదాలు పట్టుకోవాలా. దానికంటే ప్రాముఖ్యమైన విషయం ఎందుకు దేవుడు ఈ మాటలు చెప్తున్నాడంటే, ఇంటిలో కూర్చుంటే ఈ దీవెన లేదు, కానీ దేవుడి మందిరంలో ఎప్పుడైతే వస్తావో ఆ మందిరంలో పొందే దేవుని కోసం దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక తర్వాత అదే 6వ వచనంలో దానికి జలమేముగా చేయదు. ఎప్పుడైతే నువ్వు ఇరుకైన మార్గంలో నడుస్తున్నా మీకు దాహం వేస్తుంది, కానీ దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా నేను చెప్పిన మార్గంలో నువ్వు నడుస్తున్నావు కనుక నీకు ఏ లోటు లేదు. ఆ మార్గంలో నీకు ఎంతైతే దాహం ఉందో దాని తగ్గట్టుగా జలం అనగా నూతులో నీళ్లు ఎలాగైతే పైకి ఎలాగైతే ఊరుతాయో అదే రీతిగా నీకు దాహం వేసినప్పుడు ఎంత నీళ్ళు తాగాలో అంత సమృద్ధమైన నీరు నీకు ఇస్తా అన్నాడు. దేవుని స్తోత్రం కలగాలి. దానికి అర్థము నీ జీవితకాలం ప్రయాణంలో లోయలు అనే భయంకరమైన స్థితిలో నువ్వు నడిచినప్పుడు కూడా జాగ్రత్త గమనించండి. సేవకుడు చెప్తున్నాడు, బాగుంది, ఎంత ప్రార్థన చేస్తున్నాను, మళ్ళీ లోయలు అంటున్నారు ఏంటని అనుకోవచ్చు, కానీ దానికి అర్థము మనం ఎంత బతికి ఉన్నప్పుడు కూడా శత్రువు అనేవాడు ఏదో రీతిగా మన చేపాలను చూస్తాడు, కానీ దేవుడు అంటున్నాడు అలాంటి స్థితిలో వెళ్ళిపోయినప్పుడు కూడా నేను నీకు తోడుకున్నాను కనుక నీ చేపెట్టుకుని నేను నడిపిస్తాను. అలాంటి సమయంలో కూడా నీరు అనగా దానికి అర్థం ఏంటంటే దేవుని తోటలో నీకు ఎప్పుడు కూడా తోడు ఉంటాయి. దేవుని స్తోత్రం కనుక తోడు ఉన్న తర్వాత ఆయన అన్నాడు, తొలకరి వాన దానిని దీవెనతో కప్పును. అలా ముందుకు సాగిపోతాం. సాగిపోయిన తర్వాత దేవుడు అంటున్నాడు, భూమి మీద ఇరికైన మార్గమే, అందులో కూడా దేవుడు నీళ్ళు ఇస్తా అన్నాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎంతసేపు నీళ్ళు తాగితే సరిపోద్దా? కడుపుకేం కావాలా? ఆహారం కావాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక రైతుకి పంట వేసినప్పుడు ఎలాగైతే చక్కనైన వర్షం వచ్చినప్పుడు వాడు ఎంతైతే సంతోషిస్తాడో అదే రీతిగా నీకు సమృద్ధైన ఆహారము, వస్త్రాలు, మంచి గృహము కూడా ఆ తొలకరి వాన ఎలాగైతే వస్తుందో అట్టి రీతిగా దేవునికి ఇస్తూ పోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఇచ్చిన తర్వాత కూడా మనుషులు చేసే మంచి పద్ధతి ఏంటంటే, నేను దేవునితోనే ఉన్నాను అంటారు, కానీ నువ్వు ఎక్కడ ఉన్నావో దేవుడు తెలుసు, కానీ నువ్వు మళ్ళీ దేవుడితో ఉండవు. దేవుని స్తోత్రం కనుక అలా ఎప్పుడు ఉండొద్దు. ఎందుకంటే బ్యాంకులో డబ్బులు 10,000, 100,000, 1000, 1,00,000 కొద్ది రోజులు పోయిన తర్వాత వడ్డీ ఎలాగైతే కలుస్తుందో నువ్వు చేసే ప్రార్థన, నువ్వు నడిచే మార్గము, నువ్వు చూసే చూపు, నువ్వు వినే మంచి మాటలు కొద్ది దినాలు పోయిన తర్వాత బ్యాంకులో వడ్డీ ఎలాగైతే పెరుగుతుందో నీకు తెలియని రీతిగా నువ్వు ఒకటే అడుగుతావు, కానీ దేవుడు 10 దేవుడికి పోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఇచ్చిన తర్వాత మనం ఇంకా లోబడి దేవుని దగ్గరికి సాగిపోతూ ముందుకు పోయినట్లయితే దేవుడు అంటున్నాడు 7వ వచనం, వారి నానాటికి బలవృద్ధి నొందుచు ప్రయాణం చేదురు, వారిలో ప్రతి వారి శీలంలో దేవుని సన్నిధి కనపడి. దేవుని స్తోత్రం కనుక ఎప్పుడైతే మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామో దేవుడు అంటున్నాడు, వారి నానాటికి బలవృద్ధి నొందుచు ప్రయాణం చేదురు. ఇది నా దేవుని మందిరంలోకి వచ్చిన మీతో దేవుడు అంటున్నాడు, నీ జీవితకాలం ప్రయాణంలో మరలా అంటున్నాడు దేవుడు, దిగులు పడద్దు, బెంగపడద్దు, నీవు ఉన్న స్థితిలోనే నానాటికి అభివృద్ధి పొందుతాను దేవుడు చెప్తున్నా. దేవుని స్తోత్రం కనుక పొందిన తర్వాత నువ్వు ఏదో మూలం ఉంటావు, దేవుడిని నాకు చూస్తానంటలేదు, కానీ దేవుడు ఏమంటున్నాడు, వారిలో ప్రతి వాడును సీయంలో దేవుని సన్నిధి కనపడడం అంటే దేవునికి అర్థము నువ్వు మొదట ఖాళీగా వచ్చున్నావు, కానీ కొద్ది దినాలు పోయిన తర్వాత దేవుని యొక్క మందిరంలోనే నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో వెళ్తావు. వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు మైక్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఒక 5 నిమిషాలు ఇవ్వండి, మాకున్న సాక్ష్యాలు నేను చెప్పడానికి సమయం అనేలాగా దేవుడు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక దేవుని పెట్టాలి. ఇది నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే మరలా దేవుడు చెప్తున్నాడు వాక్యం వినడానికి వచ్చినారు, సేవకుల ద్వారా ఏ మాటలు మాట్లాడతాడో వినడానికి వచ్చినారు, కానీ దినాన పరలోకం ఉన్న దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, కొద్ది దినాల్లో భయంకరమైన పెను తుఫాను రాబోతుంది. ఇప్పటివరకు కూడా ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. నేను ఒక శబ్దం వింటున్నా, పిల్లలు కూర్చోవాలి. దేవుడు చెప్తున్నాడు 2014లో వచ్చింది హుదూద్ తుఫాను,
భయంకరంగా చనిపోయిన వారు చనిపోయి ఉన్నారు. అనేకమైన వారికి ఉన్నవన్నీ కూడా పోగొట్టుకున్నారు. కొద్ది దినాల్లో దేవుడు సమయం చెప్పట్లేదు, రోజు చెప్పట్లేదు. ఉదురు తుఫాను ఒకటి వచ్చింది, కానీ ఉదురు తుఫాను కన్నా 10 తుఫాను రాబోతుందని దేవుడు చెప్తాడు. దేవుడు స్తోత్రం కనుక అది తొందరలోనే ప్లేస్ కూడా చెప్పట్లేదు. దేవుడు కొద్ది దినాలు రాబోతుందంట. కానీ ఎవరైతే దేవుని యొక్క మాట వింటున్నారో వారిని దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒడ్డున ఉన్నవాడు ఎలాగైతే వాడు గమ్యానికి చేరుకుపోయి వాడి ప్రాణాన్ని కాపాడుకుంటారో, అదే రీతిగా దేవుని బిడ్డలు ఎక్కడైతే ఉంటారో వారిని దేవుడు కాపాడుతానని దేవుడు చెప్తున్నాడు. దేవుడు స్తోత్రం కనుగాక. మొదటి విషయం గమనించాం. రెండో విషయం దేవుడు చెప్తున్నాడు, తుఫాన్ అన్నాడు, కొద్ది దినాలు రాబోతుంది అన్నాడు. ఒకసారి కాదు, 10 పవర్గా రాబోతుంది అన్నాడు. మరి చూసినట్లయితే ఒకసారి వచ్చినందుకే సముద్రం అంతా కూడా మనుషుల దగ్గరకు వచ్చి ఎంతమంది కావాలో అంతమంది రాకపోయింది. అదే 10 స్పీడ్లో వచ్చినట్లయితే ఇంకా మనుషులు కాదు, అది ఎంతమంది కావాలో అంతమంది రాకపోతుంది. రెండోదిగా దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు వరకు కూడా భూమి మీద అనేకమైన భూకంపాలు చూస్తున్నారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, రాసి పెట్టుకోండి, ఈ రోజున ఒక టైము 12వ అవుతుంది, 1వ తారీఖు సెప్టెంబర్ 1వ తారీఖు. దేవుడు చెప్తున్నాడు, ఈ వాక్యం ఎంత దూరం అయితే వెళ్తుందో, ఎంతమంది అయితే వింటున్నారో వారితో అందరితో కూడా దేవుడు చెప్తున్నాడు, ఈ వారంలో కావచ్చు పొద్దు దినాల్లో పెను భూకంపం రాబోతుంది. ఆ భూకంపంలో మనుషులు చనిపోతారు. కానీ ఇప్పుడు వరకు కూడా భూమి ఎడవడం చూస్తున్నారు. కానీ ఆ భూమి ఇడిచిన తర్వాత ఎంత దాన్ని సరిచేద్దాం అన్నప్పుడు కూడా అది సరిచేయబడదంట. అంత రోజు నుంచి భూకంపం రాబోతుంది. దేవుని స్తోత్రం కలగాక. దేవుని బిడ్డలారా, సేవకుడు ద్వారా ఈ మాట పలుకుతున్నాడంటే జాగ్రత్తగా గమనించండి. ఎందుచేత దేవుడి మాట పలుకుతున్నాడంటే, ఎవరైతే దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నారో, ఎవరైతే దేవునికి లోపడుతున్నారో వారు మరీ ఎక్కువగా ప్రార్థన చేసినట్లయితే, ఆ ప్రార్థనలో ఎప్పుడైతే వారు ముందుకు సాగిపోతారో, వారు దేవుని మందిరంలో ఎలాగైతే దేవుడు కనబడతారని ఎలాగైతే చెప్పి ఉన్నాడో అలాంటి పని దేవుడు విడిచిపెట్టాడు. ఈ దినాన్ని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నాకు చూపిస్తున్నాడు, ఒక ప్రాంతం కనబడుతుంది, విస్తారంగా జనాలు ఉన్నారు, భయంకరమైన అగ్ని మండిపోతుంది, నేను చూస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీతోనే వాక్యం చెప్తున్నాను. మూడో విషయంగా దేవుడు చెప్తున్నాడు, ఇంచుమించు ఒక 1000 మంది నాకు కనబడుతున్నారు. కళ్ళు ముందున అనేక మంది ఉన్నారు. కానీ అక్కడ పరిస్థితి చూసినట్లయితే వారు దేవుని దగ్గర ప్రార్థన చేయట్లేదు, ఎవరికి నచ్చిన రీతిగా వారు నివసిస్తున్నారు. కానీ ఈ దినాన్ని చూస్తున్నాను, తెలియని రీతిగా ఆ కాలంలో సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు ఆకాశం నుంచి గంధకం ఎలాగైతే పడిందో అదే రీతిగా సేవకుడుగా దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే, నేను చూస్తూ ఉన్నాను, 1000 మంది ఉన్నారు. 1000 మంది మధ్యలో తెలియని రీతిగా ఒక అగ్ని పడింది. ఆ అగ్ని పడడం ద్వారా అది ఎలా అయిపోయిందంటే, అణుబాంబు ఎంతైతే పవర్ ఉంటుందో దానికంటే రెట్టింపైన పవర్ ద్వారా 1000 మందిలో ఒకడు కూడా మిగలకుండా కాలిపోవడం చూస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. అది ఎక్కడ జరుగుతుందో తెలియదు, కానీ దేవుడు చూపిస్తున్నాడు, ఇదే సమయంలో అది జరగబోతుంది. మనకు ఉదయం కాలం అవ్వచ్చు, వేరే ప్రాంతాల్లో అది రాత్రి కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ 1000 మంది విచ్చలవిడిగా వారికి నచ్చిన రీతిగా జీవిస్తూ, వారు త్రాగుతూ, దేవుడు అనేవాడు ఉన్నాడు అని తెలిసినప్పుడు కూడా వారికి నచ్చిన రీతిగా జీవించడం ద్వారా దేవుడు చెప్తున్నాడు. మూడో విషయంగా, భయంకరమైన అగ్ని ఆకాశం నుంచి పడిపోగా ఆ అగ్నిలోంచి వచ్చిన మంట ఇంచుమించు ఆ 1000 మందిని కాల్చమని చూస్తున్నాను. ఎందుచేత దేవుడి మాట పదే చెప్తున్నాడంటే, మీరేదో గొప్పవారు అని కాదు, మీరేదేమో గొప్పవారు కాకుండా లేరు, కానీ ఇది నా మందిరానికి వచ్చిన మీరు ఎంతో ధన్యులు. దేవుని స్తోత్రం కనుక. వారికి మా దేవుని యొక్క మాటలు వినపడ్డాయి, కానీ వారు దాన్ని సక్రమంగా దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఈ దినాన ఈ 3 విషయాలు మీరు వింటున్నారు. విన్న దాన్ని మీరు హృదయంలో దాచుకునే తండ్రి, అది ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు, అయినప్పుడు కూడా మీరు మాకు సేవకుడి ద్వారా బయలుపరిచి చక్కనైన మాటలు చెప్పినారు కనుక అలాంటి స్థితిలో మేము ఉండకుండా మమ్మల్ని దయచేసి కాపాడిన ఆయన ప్రార్థన చేసుకొని దేవుని స్తోత్రం కలుగాక. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, కొద్ది దినాల కిందటే దేవుడు చెప్పి ఉన్నాడు, సేవకులు ఎంతోమంది ఉన్నారు, ఎవరికి నచ్చిన రీతిగా వారు ఉన్నారు, వాక్యం చెప్పుకుంటూ పోతున్నారు. కానీ కొద్ది దినాల్లో దేవుని యొక్క రాకడ సమీపం అవుతుంది, సేవకుడు వాక్యం చెప్పడు. దేవుడు చెప్పి ఉన్నాడు, నా తల్లి చనిపోకముందు లేకపోతే 2-3 వారాల క్రితము దేవుడు చెప్పి ఉన్నాడు, అడవిలో ఉన్న జంతువులకి మాట ఇచ్చి అవి కొద్ది దినాల్లో
మనుషుల మధ్యలో వాక్యం చెప్పబోతున్నాను దేవుడు చెప్తున్నాడు. అది తొందరలో నెరవేరబోతుంది. దేవుని స్తోత్రం కనుక వరకు కూడా కాకులు చూస్తున్నారు. ఏదన్నా ఒక బిస్కెట్ దొరికిందంటే చేతిలో నుండి పట్టుకుపోతుంది. కానీ దేవుడు అంటున్నాడు ఆ కాకులు కూడా దేవుని యొక్క సువార్త చెప్పబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ దినాన నేను దేవుని యొక్క వాక్యం చెప్తున్నాను. కానీ దేవుని యొక్క శక్తితో దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన నేను ఈ వాక్యం చెప్పేటప్పుడు మనిషిని నిలబడతాను ఉన్నాను. కానీ పక్కన నాకు ఒంట్లో శక్తి లేక కాదు, ఎందుకు చేత పడుతున్నానంటే పరిశుద్ధాత్మ శక్తి నన్ను ఊపేస్తూ ఉంది. దేవుని స్తోత్రం కనుక మేము ప్రార్థన చేయగా అనేక మందికి దేవుని యొక్క శక్తి అలాగైతే వచ్చి కింద పడిపోతారో, నేను దేవుని యొక్క మాటలు చెప్తున్నప్పుడు నేను ఎక్కడ కింద పడిపోయినట్లయితే నేను లేచిపోతాను. కానీ ఆ శక్తి ఎలా ఉంటుందో నాకు తెలిసింది కనుక ఈ పక్కన కూలిపెట్టిన పడుతున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాట వింటున్నావు, ఎప్పుడైతే దేవునికి లోబడుతున్నావు, ఎప్పుడైతే ఆయన తగ్గట్టుగా నువ్వు జీవిస్తున్నావో, ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నీవు మొట్టమొదటిగా పొందేది ఏంటంటే పరలోక రాజ్యంలో చూడు ఉంటుంది. కానీ ఈ భూమి మీద నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనతో పాటు కూర్చుంటావు. అలా కాకుండా నీకు నచ్చిన రీతిగా నువ్వు జీవించినట్లయితే ఒకరోజు రాబోతుంది ఆ దినాన్న దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నిన్ను పరిశీలిస్తాడు. ఒక త్రాసు పెడతాడు. ఆ త్రాసులో మంచి ఉందా చెడు ఉందా అని దేవుడు పెడతాడు. మంచి ఉన్నట్లయితే ఆయనతో పాటు కూర్చుంటావు. అదే మంచి లేకపోయినట్లయితే దేవుడు తిన్నగా తీసుకువెళ్ళి నరకంలో పడిచేస్తాడు. కానీ మీరు అనుకోవచ్చు, ఎందుకు దేవుడు నన్ను నరకంలో పడిచేస్తాడు, ఆయన చాలా ప్రేమ గల దేవుడు కదా అనుకోవచ్చు. కానీ ఆ ప్రేమించే దేవుడు నువ్వు భూమి మీద ఉన్నంత కాలం కూడా నీకు సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని పోగొట్టుకున్నప్పుడు నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అదే పరిస్థితి. ఈ దినాన నా మాట వింటున్నావు కనుక ఇప్పటికైనా నీ జీవితం సరి చేసుకో. ఇప్పటికైనా నీ హృదయంలోకి దేవుని ఆహ్వానించు. ప్రార్థన చేయడం ఏదో చేస్తున్నావు, బైబిల్ చదవడం ఏదో చదువుతున్నావు కాదు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను చూస్తున్నాను, ఒక వ్యక్తిని చూస్తున్నాను. ఒక గుర్రం కనబడుతుంది, తెల్లని గుర్రం కనబడుతుంది. ఆ గుర్రం మీద ఒక తెల్లని వస్త్రాలు ధరించుకున్న వ్యక్తిని చూస్తున్నా. దేవుని స్తోత్రం కనుక ఆయన చేతిలో ఖడ్గం ఉంది. ఆయన నాతో చెప్తున్న మాట ఏంటంటే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు, నా రాకడ సమీపం అయిపోయింది, మీ సంఘాన్ని దీవిస్తున్నాను, ఈ సంఘం నుంచి నేను మొదలు పెడుతున్నాను, ఎవరైతే నా మాట వినట్లేదో వారి పని నేను చూస్తానంటాడు దేవుడు. దేవుని స్తోత్రం కనుక మీరంటే మేము ఎంతైతే ఇష్టపడతామో మేము చేసే ప్రార్థన బట్టి మేము అందరిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక మీరు అనుకోవచ్చు, మేము ప్రార్థన చేస్తున్నాం కనుక అంటే మీ వ్యక్తిగతంగా మేము ప్రార్థన చేస్తున్నాం కనుక దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడు కదా అనుకోవచ్చు. కానీ దినాన్న నాకు ఆయన కనపడుతున్నాడు. ఆయన 2 నిమిషాల్లో ఆయన కత్తి పట్టుకుని మీ దగ్గరికి వచ్చినట్లయితే ఎవరు కూడా ఆయన దగ్గర ఆగడానికి సరిపోదు. కానీ ఆయన అంటున్న మాట నా ప్రియమైన దేవుడు బిడ్డ, జాగ్రత్తగా వినండి. మీతో పాటు దేవుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో వాళ్ళతో కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆయన కత్తి పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు, మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. ఇంకా ఎవరైనా మార్పు లేకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సరి చేసుకోమంటున్నాడు. ఎందుచేతనంటే నా తల్లి చనిపోక ముందుగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా రాకడ చాలా సమీపం అయిపోయింది, ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారిని నేను నా రాకడలో తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు దేవుడు. సమయం చెప్పలేదు, రోజు చెప్పలేదు దేవుడు, సంవత్సరం చెప్పలేదు, కొద్ది దినాల ఉంది. ఆ దినాల్లో కూడా నీవు సరి చేసుకోకుండా ఏదో వస్తున్నాను, ఏదో వెళ్తున్నాను, బాగానే ఉంది కదా అనుకున్నట్లయితే ఈ లోకం నిన్ను పాడు చేసి కుదిరేస్తుంది. కానీ నీ కష్టకాలంలో బాధలు ఎవరైనా నీకు సహాయం చేస్తారా? ఈ లోకంలో ఉన్నవారు ఎవరో సహాయం చేయరు. కానీ దేవదేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా, ఆ దినాన్న ఒక స్త్రీ కోసం దేవుడు చెప్తున్నాడు. ఆమెకు ధనం లేకపోవడం వల్ల ఆవిడ చేసే పని ద్వారా అందరూ కూడా ఆమెను కొట్టడానికి వచ్చిన్నారు. కొట్టడానికి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక రాయి తీసుకున్నారు. దేవుడు అన్న మాట ఏంటంటే, ఆ స్త్రీని చూస్తున్నాడు దేవుడు. తర్వాత కొద్ది సమయం అయిన తర్వాత ఒక్కొక్కరు కూడా ఆ స్త్రీ మీద రాయి వేయడానికి వచ్చిన్నారు. వేయడానికి వచ్చినప్పుడు దేవుడు చేసిన మంచి పని ఏంటంటే, ఆయన వేలు తీసుకున్నాడు, ఆ ఇసుక నేలలో రాయడం మొదలు పెట్టినాడు. ఎవరైతే వస్తున్నారో వాడు తప్పులంతా కూడా రాస్తున్నారు. ఆ తప్పులు చూసేటప్పటికి ఒక్కొక్కడికి గుడి జారిపోయి ఆ రాయి ఆ స్త్రీ మీద పడేయలేదు, కానీ పక్కన పడిచేసారు. చివరికి కూడా వచ్చిన వారందరి కోసం కూడా దేవుడు రాస్తున్నాడు. ఆ రాస్తున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే,
ఆ స్త్రీ మీద ఒక రాయి పడలేదు, కానీ వారు పట్టుకుని వచ్చిన రాయి గొప్పగా మారిపోయింది. దేవుని స్తోత్రం కనుక వారందరూ పోయి ఉన్నారు, భయపడుతూ పోయి ఉన్నారు. ఆ సమయం దేవుని దగ్గరికి వచ్చింది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఒకటే మాట అన్నాడు, వారు నిన్ను ఎలాగైతే కొట్టకుండా వెళ్ళిపోయినా నేను కూడా నిన్ను ఏం చేయనమ్మా, దిగులు పడకు, భయపడకు, ఇప్పటి నుంచి ఆ పని చేయకు, నాకు నచ్చిన కుమార్తెగా నువ్వు ఉండాలని దేవుడు చెప్పినాడు. అలాగే సంతోషించింది ఆ కుమార్తె. యేసయ్య చనిపోయే వరకు కూడా ఆయన పాదాల దగ్గర కూర్చుంది. దేవుని స్తోత్రం కనుక దేవుడు మీతో చెప్తున్నాడు, సూటిగా చెప్తున్నాడు, తప్పులు చేయడం సహజమే, కానీ తప్పుని సరి చేసుకుని నా దేవా ఆ దినాన నా స్త్రీ నువ్వు ఎంతైతే కాపాడి ఉన్నావు అదే రీతిగా నన్ను కూడా కాపాడవా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేస్తావా, నాలో ఉన్న బాధ, నాలో ఉన్న వేదన చూసి నేను తట్టుకోలేకపోతున్నాను ఆయన, నేను ఎంతో బెగతో ఉన్నాను, ఎంతో ఆశ కలిగి ఉన్నాను నువ్వు ఇచ్చే దీవెన కోసం. అయినప్పుడు కూడా ఈ లోకము నాకు సహాయం చేయలేదు, నీవే నాకు సహాయం చేస్తావని చెప్పి ఆ స్త్రీ అలాగే వచ్చిందో. ఇది నాన్న స్త్రీ కోసమే కాదు, పురుషులుగా మీ అందరితో దేవుడు చెప్తున్న మాట మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి ఒక్క హృదయంలో ఏముందో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. దేవుని స్తోత్రం కనుక అది అనారోగ్య విషయం కావచ్చు, నీ యొక్క అప్పుల సమస్య కావచ్చు, నీ బిడ్డల కోసం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మరలా దేవుడు చెప్తున్న ఒకటే మాట. దేవుడు ఒకసారి చెప్తాడు, విన్నట్లయితే దేవుడు మనం దీవిస్తాడు. దేవుని స్తోత్రం కనుక మనుషుల పేరు చెప్పను, కానీ కొద్ది దినాల క్రితమే దేవుడు చెప్పి ఉన్నాడు కొద్ది మనుషుల కోసము. నీకు భయంకరమైన కష్టం వస్తుంది, ఆ కష్టం వచ్చినప్పుడు అమ్మా సౌండ్ వచ్చేది, దానికి అర్థం దేవుడు చెప్పిన మాట ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా ప్రతి నిమిషం కూడా దేవుడు అంటున్న మాట ఏంటంటే ఎప్పుడైతే దేవుని యొక్క మాట సేవకుడి ద్వారా ఎప్పుడైతే వస్తుందో దాన్ని విని దాన్ని లోబడాలి. దేవుని స్తోత్రం కనుక ఆ దేవుడు చెప్పాడు కదా, నేను ఎలా ఉన్నా పర్లేదు కదా అనుకున్నట్లయితే నీ మనుషుల పేరు చెప్పను, కానీ మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినప్పుడు కూడా దేవుడు నిన్ను అందులో బయట తీసుకురావడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ చేతులారా నీవు కష్టం కోరి తెచ్చుకున్నట్లయితే నిన్ను ఎవరు కూడా రక్షించరు. దేవుడు స్తోత్రం కనుక నాన్న ఇటు కావచ్చు దేవుడు చెప్తున్నాడు. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారితో దేవుడు అంటున్న మాట ఏంటంటే నీ జీవితకాలం ప్రయాణము ఎంత సమయం ఉంటుంది ఎవరికో తెలియదు. దినాన్ని మందిరానికి వచ్చిన్నాం, మధ్యాహ్నమే నీ ప్రాణం పోవచ్చేమో, కానీ దేవుడి దినాన్ని సూటుగా నీ తోడుగుతున్నాడు. ఇప్పటికైనా నీ హృదయంలో నన్ను ఆహ్వానించినట్లయితే నీ ప్రాణం పోయిన వెంటనే నువ్వు నాతో పాటు ఉన్నావు అన్నాడు. దేవుని స్తోత్రం కనుక అలా కాకుండా ఎప్పుడో నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను, ఎప్పుడో నేను దేవుని పొందుతాను, ఎప్పుడో నేను ఆశీర్వాదం పొందుతానని చెప్పి నీ మనసులో నువ్వు అనుకున్నట్లయితే సమయం కొద్దిగా ఉన్నట్లయితే ఆ సమయం కానీ పోయినట్లయితే ఎవరో కూడా నీకు బాగు చేయలేరు. మరలా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈరోజు వచ్చారు బాగుంది, పరవరా సంస్కారం కనుక వచ్చారు, మరలా 2వ వారము రావాలా, 3వ వారం రావాలా, 4వ వారం రావాలా, ఇంకా చెట్టు చివరికి 5వ వారం కూడా వచ్చినప్పుడు 5వ వారం కూడా నువ్వు ఎప్పుడైతే కరెక్ట్గా వస్తావో నీకు పొందే దీవెన మరింతగా దేవుడు నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక అలా కాకుండా 1వ వారం వచ్చి 2వ వారం వచ్చి 3వ వారం కనపడకుండా, లేకపోతే 1వ వారం వచ్చి 2వ వారం కనపడకుండా ఇక చెట్టు చివరి కనబడదు, క్రిస్మస్కే నేను కనపడతాను అన్నారంటే దేవుడు కూడా క్రిస్మస్కే కనపడతాడు. దేవుని స్తోత్రం కనుక ఎందుచేతనంటే దేవుడు మరలా చెప్పే మాట ఏంటంటే ఈ లోకంలో మనుషులు విడిచిపెట్టినా పర్లేదు, కానీ దేవుడిని విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్రం కనుక ఈ నాన్న దేవుని యొక్క మందిరానికి నువ్వు వచ్చినావు అంటే అదంతా కూడా దేవుని కృప, రెండోది నీకు ఇచ్చిన ఆరోగ్యం, అవునా కదా? అలా కాకుండా నా శక్తి ఉంది, నా బలం ఉందని చెప్పి పొద్దున్నే లేచేటప్పుడు నీకు శక్తి లేకుండా ఉన్నట్లయితే మంచం మీద లెగుస్తావా? లేకపోతే కానీ దేవుడు ఇదన్నా సూటుగా అడుగుతున్నాడు. ఇప్పుడుకైనా నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చినావు కనుక వచ్చిన నీవు ఆయన తగ్గట్టుగా జీవించాలి, కానీ నీకు తగ్గట్టుగా ఆయన వైపు తిరగడం కాదు. ఆయన ఏదైతే చెప్తున్నాడో దాని తగ్గట్టుగా నువ్వు నడవాలి. అలా నడిచినప్పుడు దేవుడు అంటున్నాడు, 10వ వచనం చూద్దాం, నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినము కంటే శ్రేష్టము, భక్తిహీన గుడారములో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారం నుండిట నాకు ఇష్టం. ఇక్కడ అంటున్నాడు దేవుడు భక్తుల ద్వారా నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినము కంటే శ్రేష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నా దేవుని మందిరానికి వచ్చినావు, వచ్చి నీతో దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మందిరానికి వస్తున్నావో ఒక దీవెన కాదు, 2 దీవెనలు కాదు, ఆయన దగ్గర నువ్వు ఎంతైతే అడిగి ఉన్నావో దానికంటే రెడ్డిపోయిన దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక ఇచ్చిన తర్వాత భక్తులు అంటున్నాడు, భక్తిహీనులు గుడారంలో నివసించడం కంటే, అనగా
దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా, దేవునికి లోబడకుండా ఉన్నవారి గృహంలో నువ్వు నివసించద్దు. కానీ నా దేవుని మందిర ద్వారం ఉందిట నాకు ఇష్టం, దేవుని స్తోత్రం కనుక ప్రార్థన చేయకుండా దేవునికి దూరం ఉన్న వారి ఇంటిగా ఉండదని దేవుడు చెప్తున్నాడు. కానీ దేవుని మందిరంలో కాకపోయినా దేవుని యొక్క గడప దగ్గర, అనగా దేవుని యొక్క మందిరం యొక్క గడప దగ్గర కూర్చోవడమే నాకు ఇష్టం అంటున్నాడు. ఎందుచేత దేవుడి భక్తుల ద్వారా మాట్లాడుతున్నాడంటే, మందిరం యొక్క ద్వారం దగ్గర ఉన్న గడప దగ్గర కూర్చుంటేనే అంత దీవెన వస్తున్నప్పుడు, దేవుడి మందిరంలోకి వచ్చినప్పుడు నీకు ఎంత దీవెన వస్తుంది? దేవుని స్తోత్రం కనుక మరలా దేవుడు మరలా మీతో చెప్పే మాట ఏంటంటే, ఏదో వస్తున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాం కాదు. బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలు ఉన్నాయి. ప్రతి దాన్ని కూడా నీవు చదివి ఓపుకున్నట్లయితే, చదువు వచ్చినట్లయితే చదవండి. అనేక మంది దేవుని పొందడానికి దేవుడు సాయం చేస్తాడు. అలా కాకుండా చదువు రాదు, పోనీ చదువు రాకపోయినా పర్లేదు నాయన, నాకు చదివే అంత శక్తి నాకు ఇవి, మిగతావి నేను చదవకపోయినా పర్లేదు, వాక్యం చదవడానికి నాకు జ్ఞానం ఉన్నాయని దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ఆ జ్ఞానం ద్వారా మీకు బైబిల్ చదవడానికి దేవుడు శక్తి ఇస్తాడు. మంచిగా చదవడానికి దేవుడు, తెలుగు అయినా కావచ్చు, ఇంగ్లీష్ అయినా కావచ్చు, ఏ భాష అయినా కావచ్చు, నీకు చదవడానికి దేవుడు సాయం చేస్తాడు. సాయం చేసిన దేవుడితో అంటున్నాడు భక్తుడు, దేవుడిని 11 వచ్చిన దేవుడిని యెహోవా సూర్యుడును కేడునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయకమన్నాడు. ఎందుకంటున్నాడు, దేవుడైన యెహోవా సూర్యుడును కేడునై ఉన్నాడు. అనగా మన భూమి మీద ఉన్న సూర్యుడు మనకన్నా పైన ఉన్నాడు, కింద ఉన్నాడు. ఆ సూర్యుడు మనకి ఎలాగైతే పైన ఉన్నాడో అదే రీతిగా దేవుని యొక్క శక్తి మనకి ఇప్పుడు కూడా తోడుంటుంది. దేవుడి స్తోత్రం కనుక తర్వాత యెహోవా కృప ఘనతయు అనుగ్రహించును. నువ్వు ఎప్పుడైతే 4వ వచనం నుంచి 11వ వచనం వరకు కూడా నువ్వు ఏదైతే మాట విన్నావో, ఏదైతే నువ్వు అర్థం చేసుకున్నావో, దాన్ని బట్టి నీ హృదయంలో నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని ఆహ్వానిస్తావో, ఆహ్వానించడం ద్వారా దేవుడు అంటున్నాడు ఆయన కృప నీకు ఇప్పుడు కూడా తోడు ఉంటుందనే కాకుండా, నువ్వు ఎంతమంది మధ్యలో ఉన్నావో వారు ప్రార్థన చేయకపోయినా పర్లేదు, నీవు చేసిన ప్రార్థన ద్వారా అనేక మంది దేవుడు దీవించిన సహాయం చేయబోతున్నాడు. దేవుడి స్తోత్రం కనుక సహాయం చేశాను ఏమంటున్నాడు, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయకమన్నాడు. ఇది నన్ను వచ్చున్నారు, మీ హృదయంలో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు యథార్థంగా మంచి హృదయం కలిగి, మంచి మనసు కలిగి, ఆయనకి ఇష్టానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారిని దేవుడు విడిచిపెట్టనంట. వారికి కావాల్సిన మేలని కూడా దేవుడు వారికి సాయం చేస్తారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ మొదటి మాట దేవుడు ఎందుకు మీతో చెప్తున్నాడంటే, ఏదో వస్తున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాము కాదు అంటారు. చూడండి, బియ్యం బస్తా ఉంది, దాన్ని ఒక పక్కన ఎప్పుడైతే మనం పెడతామో, పెట్టిన మనము కొద్ది దినాలు పోయిన తర్వాత దాన్ని విడిచిపెట్టినట్లయితే ఏమవుతుంది? పురుగు పడుతుందా లేదా? అలాగే నీ జీవితకాలం ప్రయాణంలో నువ్వు దేవునికి ప్రార్థన చేయకుండా, దేవునికి లోబడకుండా, నీకు నచ్చిన రీతిగా నువ్వు జీవించినట్లయితే ఒక దినం రాబోతుంది. ఆ దినాన నువ్వు భయంకరమైన ఇబ్బందులు కూరుకున్నప్పుడు కూడా దేవుడు నేను సరిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒక విషయం మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఇప్పటికైనా నీ జీవితం సరి చేసుకోమని దేవుడు స్తోత్రం కనుక. అలా కాకుండా బాగానే ఉన్నాను కదా, నా కుటుంబం అంతా బాగుంది కదా, కడుపు నిండా తింటున్నాం, మంచి వస్త్రాలు వేసుకుంటున్నాం, మంచి గృహం ఉంది కదా అని చెప్పి నీవు అనుకున్నట్లయితే, ధనవంతుడు అనుకున్నాడు, ఆయన యొక్క ధాన్యం అంతా కూడా తీసుకువెళ్ళి గుడ్డులో వేసుకున్నప్పుడు ఆయన అనుకున్నాడు రాత్రికాల సమయం ఏమని, నేను బాగా ఉన్నాను కదా, నేను సమృద్ధిగా తింటాను కదా అనుకున్నాడంట. కానీ దేవుడు అంటున్నాడు, ఈ సమయంలోనే నీ ప్రాణం పోయినట్లయితే అవన్నీ కూడా ఎవరికి చెందుతాయని దేవుడు అడుగుతున్నాడు. అలాగే దినాన్నితో కూడా దేవుడు అడుగుతున్నాడు, ఈ భూమి మీద ఉన్న వాటి కోసము ఆశపడద్దు, పరలోక రాజ్యం ఉన్న వాటి కోసం ఎప్పుడైతే నువ్వు ఆశపడతావో, ఆశపడిన నిన్ను దేవుడు విడిచిపెట్టడు, కానీ నిన్నే అనేక మందికి ఇచ్చేవారుగా దేవుడు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. అలా కావాలా? ఎప్పుడు కూడా బాధలు కష్టాలతో ఉండాలని కోరుకుంటున్నారు. ఇచ్చేవారు ఉండాలా, కష్టాలతో ఉండాలా? ఇచ్చేవారు ఉండాలంటే ఒకటే మాట. ఈ వాక్యం ముగించే ముందు దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఇంకా చాలా వాక్యం ఉంది, వచ్చే వారం నేను దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాను. కానీ ఈ వారం వాక్యం ముగించే ముందు దేవుడు అంటున్న మాట ఏంటంటే, సేవకుడు చెప్తున్న మాటను వినకుండా ఏదో వస్తున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాం, పర్లేదు కదా అనుకున్నట్లయితే దేవుడు మొదటి చివరి కుర్చీ వరకు కూడా దేవుడు చెప్పే మాట ఒకటే, నువ్వు ఎన్నాళ్ళ మటుకు దేవుడిని విడిచిపెట్టి దూరంగా పారిపోతావు, ఒక దినం రాబోతుంది
ఆయన దగ్గర నుంచి వచ్చే దీవుని నువ్వు పొందాలి, కానీ ఆయన దగ్గర నుంచి వచ్చే శిక్షని బాధను పొందొద్దని దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ జ్ఞాపకం చేస్తున్న మాటను నువ్వు లోబడినట్లయితే ఈ దినమే దేవుడు చెప్తున్నాడు, ఉదయకాలం 1వ తారీఖు వచ్చిన్నావు, రేపు దినాన్ని నువ్వు ఎంతమందికి అయితే అది కట్టాలో, ఎంతమందికి అయితే ఈఎంఐలు కట్టాలో అవన్నీ కూడా దేవుడు నీకు తోడుగా ఉండి అవన్నీ నుంచి విడిచిపించారని కోరుతూ, ప్రాముఖ్యంగా దేవుడు చెప్పే మాట ఏంటంటే ఏదో వస్తున్నాం ఏదో వెళ్ళిపోతున్నాం కాదు. భక్తులు దేవుడి దగ్గర ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వారు దీవెనిచ్చున్నాడు. దీవెనిచ్చిన తర్వాత వారు ఏం చేస్తున్నారంటే దేవుని మర్చిపోకుండా స్తుతించున్నారు. మనము కూడా అదే రీతిగా దేవుని పొందే వరకు కూడా ప్రార్థన చేసి దేవుని పొందిన తర్వాత దేవుని మర్చిపోయిన వారుగా ఉండొద్దు. మరి ఎక్కువగా ప్రార్థన చేయండి. నువ్వు ఒకటే అడుగుతావు, దేవునికి 10 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, 10 ఇచ్చాడు కదా అని చెప్పి దేవుడిని మర్చిపోవద్దు. మరి ఎక్కువగా ప్రార్థన చేసినట్లయితే నిన్ను ప్రేమించిన దేవుడు అంటున్నాడు, అనేకమైన మనుషుల మధ్యలో నిన్ను ఉన్నత స్థితిలో పెట్టాలని కోరుకుంటున్నాడు. కనుక ఆ దేవదేవుని మర్చిపోవద్దు. ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయండి. ఆయన మందిరంలో వచ్చిన వారికి ఎలాగైతే దేవుడు దీవిస్తాడో, రాబోయే దినాల్లో దేవుడు చెప్పే మాటను ఇంకా వినాలని కోరుకున్న వారందరితో దేవుడు చెప్తున్నాడు ఒకటే మాట, దుఃఖపడవద్దు, వేదన పడవద్దు, బాధపడవద్దు, తొందరలో దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో పెడతానని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. మన చర్చిలో వాళ్ళు చూస్తున్నారు, కొద్దిమంది చూస్తున్నారు. 264 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు మొన్నటి వరకు కూడా. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఈ రోజున 1000 మంది వరకు దేవుడు చూడడానికి దేవుడు సాయం చేస్తుంది. దేవుడు స్తోత్రం కనుక. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడడం కాదు, కానీ ఎంతమంది అందులో చూస్తున్నారో కూడా దయచేసి చూడండి. అది చూసినట్లయితే ఈ రోజున నిన్నటి వరకు 1200 ఉన్నారు, ఈ రోజుకి 1300 ఉన్నారు. ఇంకా కొద్ది రోజులు పోయినట్లయితే దేవుడు దాన్ని 10,000 చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక. అది చేయాలని మేము కోరుకుంటున్నాము. చేసిన తర్వాత మీ మట్టు వరకే వాక్యం కాదు, కానీ ఈ ప్రపంచంలో ఎంతవరకు యూట్యూబ్ వెళ్తుందో ప్రతి ఒక్కరు కూడా చూడాలా, ఆ దేవదేవుడు చెప్పే మాటలు వినాలా, గ్రహించాలి, లోపడాలా. మీరందరూ కూడా ఎక్కువగా ప్రార్థన చేయాలని కోరుకుంటూ దేవుని కొరకు మనం దీవించుకుంటాం. ఆమేన్.